విధంగా ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు కూడా ఆమెకు కూడా టికెట్ ఇస్తారు అని చెప్పారు. కానీ ఆమెకి ఇవ్వలేకపోయారు. అందువలన ఉత్తరాంధ్ర నుంచి ఆమె పేరుని కూడా ఎంపిక చేశారు. ఇక దీంతో పాటు బీదా రవిచంద్ర కూడా బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అందువలన బీదా రవిచంద్ర కానీ బీటీ నాయుడు కానీ కావలి గ్రీష్మ కానీ వీళ్ళందరి పేర్లు కూడా ఎంపిక చేసినట్టు మనకు సమాచారం అందింది. ప్రధానంగా కావలి గ్రీష్మ అండ్ బీటీ నాయుడు అండ్ బీదా రవిచంద్ర ఏంటంటే ఇటీవల కాలంలో బీదా మస్తాన్ రావుని ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి మళ్ళా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన సోదరుడు బీదా రవిచంద్ర బీదా మస్తాన్ రావును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని చెప్పి బీదా రవిచంద్రకి ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ ముగ్గురు కూడా అంటే బీదా రవిచంద్ర ఎన్నికల సమయంలో అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు నెల్లూరు జిల్లా నుంచి. అందువలన బీదా రవిచంద్రకి అప్పట్లోనే హామీ ఇచ్చారు పోటీ తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని. రెండో వైపు కావలి గ్రీష్మకు కూడా అప్పట్లో తమకు టికెట్ కావాలని, అదేవిధంగా కావలి గ్రీష్మ అక్కడ పెద్ద ఎత్తున ఆమె శ్రీకాకుళం జిల్లాలో తమకి టికెట్ ఇవ్వాలని, అదేవిధంగా వైసీపీకి వ్యతిరేకంగా పోరాటమే కాకుండా ఆమెపై కూడా పలు కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే కావలి గ్రీష్మకు కూడా ప్రాధాన్యత కల్పించారు. ఇక మరోవైపు బీటీ నాయుడు సంగతి కూడా నేను ఇంతకు ముందు ఇప్పుడు కూడా చెప్పాను. బీటీ నాయుడికి రెన్యువల్ కోరారు. ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా నేరుగా వెళ్ళి మాట్లాడారు, లోకేష్తో కూడా మాట్లాడారు. తన సేవలను గుర్తించి తనకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా బీటీ నాయుడు పట్టుబట్టారు. ఇక ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దేవినేని ఉమా కానీ, కొమ్మాలపాటి శ్రీధర్ కానీ, పిఠాపురం వర్మ కానీ, లేకపోతే బుద్ధా వెంకన్న, ఇటువంటి వాళ్ళందరూ కూడా నాగుల్ మీరా వీళ్ళందరూ కూడా నిరాశ పడతారు అని తప్పనిసరిగా చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్లే. బట్ ఈసారి వాళ్ళకి అవకాశం కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు కొంతమందికి నేరుగా ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. బట్ కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, అదేవిధంగా బీదా రవిచంద్ర వీళ్ళ ముగ్గురు పేర్లను కూడా ఎంపిక చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా బీటీ నాయుడు కానీ, లేకపోతే కావలి గ్రీష్మ కానీ, బీదా రవిచంద్ర వీళ్ళ ముగ్గురు కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే అయినప్పటికీ రెన్యువల్స్ ముందు ఉండవు అని చెప్పారు. కానీ చివరి నిమిషంలో రెన్యువల్స్ ఉన్నాయి అని మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే బీటీ నాయుడు పేరు కూడా ఆయన ఇప్పుడు రిటైర్ అవుతున్నారు, మళ్ళీ రెన్యువల్ చేశారు అని అంటే డెఫినెట్గా 53 రోజుల పాటు చంద్రబాబు క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పాటు ఆయన ఇచ్చిన ఆదేశాలను పార్టీ కేడర్కి చేరవేయటం, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి చేరవేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్లనే బీటీ నాయుడు పేరును చివరి నిమిషంలో పరిగణలోకి తీసుకున్నారని కూడా సమాచారం అందింది. 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం దాదాపుగా గంట పాటు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా నోట్ చేసుకొని వాటిని తీసుకువచ్చి యాజ్టీజ్గా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు లోకేష్కి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి కూడా కొంత సమాచారాన్ని అందించారు. చివరికి ఆయన ఆరోగ్య పరిస్థితి చంద్రబాబు చెప్పపోయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయనకి ఎలర్జీ ఉంది అని కూడా ఆయన చివరికి కుటుంబ సభ్యులకి చెప్పిన వ్యక్తి బీటీ నాయుడు. ఆయన పరిస్థితి బాగలేదు అని కూడా చెప్పారు. అప్పట్లోనే ఏసీ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెళ్ళి చంద్రబాబును పరీక్షించటం, చివరికి ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెళ్ళి చంద్రబాబును పరీక్షించిన తర్వాత ఆ మెడికల్ రిపోర్టును చూసే కోర్టు అప్పట్లో ఆరోగ్య కారణాల రీత్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్గా కన్వర్ట్ అయింది అది. అందువల్ల బీటీ నాయుడు సేవల్ని ఈ విధంగా పరిగణలోకి తీసుకున్నారని కూడా మన సమాచారం అందుతుంది. బీదా మస్తాన్ రావును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగా, ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. లోకేష్ టీంలో ఉన్నారు ఆయన. అదేవిధంగా కావలి గ్రీష్మ ఏంటంటే ఫైర్ బ్రాండ్గా పేరు పొందింది. ఆమె ప్రతిభా భారతి కుమార్తె. అయితే కావలి గ్రీష్మ అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా వీరోచితంగా పోరాటమే కాకుండా పలు కేసుల్లో ఆమె ఇరుక్కోవటమే కాకుండా ఆమె తొడగొట్టి కూడా సవాల్ చేసింది. ఎవరైనా సరే తనని అక్కడ శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి సంబంధించి ఏమి చేయాలన్నా కూడా తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతీస్తామని కూడా సవాల్ చేయటమే కాకుండా తమను దూషించిన వారిని కూడా ఆమె వీరోచితంగా పోరాడి ఎదుర్కొంది. అందువల్ల వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ అధినేతకి సేవ చేసిన వాళ్ళు, పార్టీకి కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు అయినప్పటికీ ఇంకా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కొంతమందికి ఇప్పటికిప్పుడు అకామిడేట్ చేయలేకపోతున్నాము అని కూడా పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. అందువల్లనే పల్లా శ్రీనివాసరావు చెప్పడంతోనే పైగా బీజేపీకి కూడా ఇంకో సీటు కూడా ఇచ్చారు. దీంతో కేవలం 3 సీట్ల కోసం 40 మంది పోటీ పడాల్సి వచ్చింది. ఇదే పెద్ద సమస్యగా పార్టీలో మారింది.
అందువలన ఎక్కువ మంది కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు దాటిన తర్వాత తమకు ఎటువంటి పదవులు ఇవ్వలేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవులు కానీ ప్రభుత్వంలో ఇతరత్ర పదవులు కూడా ఇవ్వలేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా కొంతమందికి అయితే నేరుగా చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. దేవినేని ఉమా, అదేవిధంగా కొమ్మాలపాటి శ్రీధరు ఇటువంటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. పిఠాపురం వర్మ మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయనకు సంబంధించి ఆయన భవిష్యత్తు కార్యాచరణపై కూడా సంసిద్ధులవుతున్నారని తెలిసింది. చివరి నిమిషంలో తనకి ఈ విధంగా హ్యాండ్ ఇవ్వటం పట్ల కూడా పిఠాపురం వర్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కూడా మనకు సమాచారం అందింది. సహజంగానే అక్కడ పిఠాపురంలో పాలిటిక్స్ ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా క్లిష్టతరంగా మారాయి అని కూడా పిఠాపురం వర్మ పదే పదే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అని కూడా ఆయన చెప్తున్నారు. అందువల్ల పిఠాపురం వర్మ కనీసం తన కేడర్ని కాపాడుకునేందుకైనా సరే తనకు భవిష్యత్తుకు సంబంధించి తాను ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా వర్మ భావిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే వర్మ మాత్రం తాను ఇప్పుడేమీ మాట్లాడబోను అని కూడా ఆయన చెబుతున్నారు. బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పిఠాపురం వర్మ విషయంలో మాత్రం వేచి చూడాల్సింది. చివరికి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఉత్తరాంధ్ర నుంచి కావలి గ్రీష్మ, అదేవిధంగా రాయలసీమ నుంచి బీటీ నాయుడు, అదేవిధంగా కోస్తా నుంచి ముఖ్యంగా దక్షిణ కోస్తా నుంచి నెల్లూరు జిల్లా నుంచి వీదా రవిచంద్ర వీళ్ళ ముగ్గురు పేర్లకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి కూడా టికెట్లు కేటాయించారు. ఈ మొత్తం 40 మంది 3 సీట్ల కోసం పోటీ పడిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు మాత్రం పార్టీ ఈసారి గౌరవించి వీళ్ళ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ టికెట్లు ఇచ్చింది. అదేవిధంగా ఇక దీంతో పాటు ఉత్తరాంధ్ర నుంచి తప్పనిసరిగా బీసీకి ఇవ్వాలని కావలి గ్రీష్మకి ఇచ్చారు అని కూడా పార్టీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. బట్ వీళ్ళు రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు కూడా నామినేషన్లు ఫైల్ చేయాల్సి ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఒక జనసేన నుంచి ఆల్రెడీ నాగబాబు నామినేషన్ ఫైల్ చేయడంతో బీజేపీ నుంచి మాత్రం ఒక సీటు ఇవ్వాల్సి ఉంది. బీజేపీకి ఒక సీటు కేటాయించారు. బీజేపీ నుంచి విశాఖపట్నం నుంచి పివి చలపతిరావు కుమారుడు పివిఎన్ మాధవ్ పేరుని చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేయడంతో ఆయనకి ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. బట్ బీజేపీ హైకమాండ్ నిర్ణయించాల్సి ఉంది ఎవరి పేరు అనేది. బీజేపీ హైకమాండ్తో కూడా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆ పేరు కూడా ప్రకటించే అవకాశాలు కల్పిస్తున్నారు.